బాటమ్ తన తండ్రి మరణాంతరం ఆస్తికి వారసుడు. రెసినాల్కి ప్రభువు అయ్యాడు కొత్తగా. బాటమ్ తండ్రి అంటే ఫ్రాన్స్ రాజుకి అభిమానం. అందుకని అతని మరణ వార్త విని ప్యారిస్లో ఉన్న తన రాజ్యసభకి రమ్మని కబురు పంపించాడు. అతని తండ్రితో తనకున్న స్నేహం దృష్ట్యా కొడుకు మీద ప్రత్యేక అభిమానం చూపి రక్షణ కల్పిద్దామని అతని ఉద్దేశం. బాటమ్ తన తల్లితో కలిసి ఉంటున్నాడు. ఫ్రెంచి రాజ్యసభ నుంచి లాప్యా పేరున్న ఒక రాజ్యోద్యోగి వచ్చాడు బాటమ్ని రాజు దగ్గరికి తీసుకెళ్లడానికి. ఫ్రాన్స్ రాజు ఎదురులేని చక్రవర్తి. అతని పిలుపు దానికి తగ్గట్టుగా రాజశాసనంలా లేదా వచ్చి తీరాలన్నట్టుగా ఉంది. ఎంత ఉన్నతాధికారి అయినా కాదనలేడు. అందుకని రాణి తన కొడుకును విడిచి ఉండడం అంటే ఇటీవలే మరణించిన రాజుని రెండోసారి సమాధి చేసినట్టుగా భావించిన ఒక్కరోజు కూడా ఆలస్యం చేయడానికి సాహసించలేదు. వెంటనే వెళ్ళమని ఆజ్ఞాపించింది. అతన్ని తీసుకెళ్లడానికి వచ్చిన లాప్యా ఆవిడని భర్త మరణం గురించి, ఇప్పుడు కొడుకు హఠాత్తుగా దూరం అవడం గురించి ఓదార్చాడు. ఒక రాజ్యోద్యోగి రాజును చేసే భట్రాజు పొగడ్తలు చేశాడు. రాజు చాలా మంచివాడని, ఆమె కొడుక్కి తండ్రిలాగా ఉంటాడని అన్నాడు. అంటే అతని ఉద్దేశం కేవలం బాటంకి రాజు సహాయం చేస్తాడని, పాపం రాజుకి ఒక రోగం వచ్చిందని, దానికి మందే లేదని అతని వైద్యులు చెప్పేశారని చెప్పాడు లాప్యా. రాజు అనారోగ్యం గురించి విన్న రాణి బాధ వెలిబుచ్చింది. హెలెనా ఆమెకి చెలికత్తెగా ఉన్న యువతి. తండ్రి బతికి ఉంటే బాగుండనుకుంది. రాజు అనారోగ్యాన్ని అతను నయం చేస్తాడని ఆమె ఉద్దేశం. హెలెనా పుట్టుపూర్వోత్తరాలు చెప్పుకొచ్చింది. ప్రముఖ వైద్యుడు నార్మన్ ఏకైక కూతురు ఆమె. అతను చనిపోతూ తన కూతురు సంరక్షణ భారం ఆమెకి అప్పచెప్పాడని, అందుకే అప్పటినుంచి హెలెనాని తను చూసుకుంటుందని చెప్పింది. తర్వాత హెలెనా సత్ప్రవర్తనని, అద్భుత లక్షణాలని పొగిడి ఈ సద్గుణాలని తన తండ్రి నుంచి పుణికిపుచ్చుకుందని చెప్పింది. ఆమె చాలా మాట్లాడుతుంటే హెలెనా దిగులుతో నిశ్శబ్దంగా ఏడ్చింది. తండ్రి మరణం గురించి అంతలా చింతించవద్దని ఆమె సుతారంగా మందలించింది హెలెనాని. బాటమ్ తల్లి దగ్గర వీడ్కోలు తీసుకున్నాడు. తల్లి అతనికి కన్నీటితోనూ అనేక దీవెనలతోనూ వీడ్కోలు చెప్పింది. లాప్యా రక్షణలో ఉండమని చెప్పి లాప్యాతో అంది, ఓ ప్రభు, అతనికి రాజమర్యాదలో తెలియవు, కాస్త సలహా ఇవ్వండి. చివరగా హెలెనాతో మాట్లాడాడు బాటమ్. కానీ అవి కేవలం మర్యాదపూర్వక మాటలు. ఆమె ఆనందంగా ఉండాలని కోరుతూ ఆమెతో వీడ్కోలు 2 ముక్కల్లో ముగించాడు. ఓ యువతి, నా తల్లిని జాగ్రత్తగా చూసుకో. హెలెనా ఎప్పటినుంచో బాటమ్ని ప్రేమిస్తోంది. ఆమె దిగులుతో నిశ్శబ్దంగా ఏడ్చింది. నార్మన్ గురించి కాదు, హెలెనాకి తండ్రి అంటే ప్రేమే. కానీ ప్రస్తుతం అంతకు మించి ప్రేమించిన వ్యక్తిని పోగొట్టుకోబోతోందంటే చనిపోయిన తండ్రి రూపురేఖలనే మర్చిపోయింది. ఇప్పుడు ఆమె ఆలోచనలన్నీ బాటమ్ చుట్టూనే. హెలెనా ఎప్పటినుంచో బాటమ్ని ప్రేమిస్తోంది. కానీ అతడు రెసిలాన్ ప్రభు అని, ఫ్రాన్స్లో అత్యంత ఉన్నత వంశానికి చెందినవాడని ఎన్నటికీ మర్చిపోలేదు. తను అధమ కుటుంబంలో పుట్టింది. తల్లిదండ్రులు గొప్పవాళ్ళేం కాదు. అతని పూర్వీకులు ఉన్నత వంశీయులు. అందువల్ల ఉన్నత వంశంలో పుట్టిన బాటమ్ని ఎప్పుడూ తన యజమానిగా, ప్రభువుగా చూసిందే తప్ప ఎన్నడూ ఏ కోరిక పెంచుకోవటానికి సాహసించలేదు. అతని దాసిగా నిలిచి దాసిగానే మరణించాలని కోరుకుంది. అతని ఉన్నత స్థాయికి తమ నిమ్న స్థాయికి మధ్య ఎంత పెద్ద అగాధం ఉన్నట్టో భావించేది. ఒక మెరిసే ప్రత్యేకమైన నక్షత్రాన్ని చూసి దాన్ని పెళ్లి చేసుకోవాలనుకున్నట్టు ఉంటుంది. బాటమ్ తనకందినంత ఎత్తులో ఉన్నాడు అనుకుంది. బాటమ్ లేకపోవడంతో ఆమె కళ్ళు నీళ్లతోనూ, ఆమె హృదయం దుఃఖంతోనూ నిండిపోయాయి. ఎందుకంటే ఆశ లేకుండా అతన్ని ప్రేమించినా కూడా గంటకోసారి అతన్ని చూసుకుంటుంటే ఆనందంగా ఉండేది. ఆమె కూర్చొని అతని నల్లని కన్నుని, హరివిల్లు లాంటి కనుబొమ్మలని, ఉంగరాలు తిరిగిన మెత్తటి జుట్టుని తదేకంగా దీక్షతో చూసేది. అతని బొమ్మని తన హృదయ పలకం మీద చిత్రించుకునేటట్టుగా ఆమె హృదయం కూడా ఆమె అంతగా ప్రేమించిన అతని రూపురేఖల్లో ఒక్కొక్క గీతని స్పష్టంగా గుర్తుంచుకునేది. నార్మన్ చనిపోతూ తన కూతురికేం వదల్లేదు, కొన్ని అరుదైన మందులు తప్ప. వైద్యశాస్త్రంలో అతనికున్న సుదీర్ఘ అనుభవం వల్ల, లోతుగా అధ్యయనం చేయటం వల్ల అతను తిరుగులేని మందుల్లో మకుటంగా కొన్ని తయారు చేశాడు. వాటిల్లో ఒకటి లాప్యా రాజుకు వచ్చిందని చెప్పిన అనారోగ్యానికి ఖచ్చితంగా పనిచేస్తోంది. అంతవరకు అణకువగా నిరాశగా ఉన్న హెలెనాలో రాజు జబ్బు గురించి వినగానే ఆశాజనకమైన ప్రణాళిక రూపుదిద్దుకుంది.
అది తను స్వయంగా ప్యారిస్కి వెళ్ళి రాజుకు నయం చేయటం. హెలెనా చేతిలో ఇంత మంచి మందు ఉన్నా కూడా ఈ అనారోగ్యానికి మందు లేదన్న అభిప్రాయంలో ఉన్న రాజు, అతని వైద్యులు ఒక పేదదైన చదువురాని కన్నెపిల్ల వచ్చి వైద్యం చేస్తానంటే ఒప్పుకుంటారా? కానీ తన ప్రయత్నం చేయటానికి అనుమతిస్తే మాత్రం తను గెలిచి తీరుతానన్న గట్టి నమ్మకం ఉందామెకి. తన కాలంలో అత్యంత ప్రముఖ వైద్యుడిగా పేరుగాంచిన తన తండ్రి వైద్యం మీద కన్నా తన అదృష్టం మీద నమ్మకం అది. ఆకాశంలోని గ్రహాలన్నీ కలిసి ఆమెకి ఈ మంచి మందునే ఆస్తిగా ఉంటాయని దీవించాయి. ఆమె రెసిలాన్ ప్రభువుకి భార్య అయ్యే ఉన్నత స్థానానికి ఎదగడానికి తోడ్పడతాయని ఆమె ప్రగాఢ విశ్వాసం ఉంది. బాటం వెళ్ళి ఎన్నో రోజులు కాలేదు. ఒకరోజు రాణికి ఆమె పనివాడు హెలెనా తనతో తాను మాట్లాడుకోవడం చాటుగా విన్నానని, ఆమె పలికిన కొన్ని పలుకులని బట్టి ఆమె బాటంని ప్రేమిస్తోందని, అతని వెనుక ప్యారిస్కి వెళ్దామనుకుంటోందని చెప్పాడు. పనివాడికి కృతజ్ఞతలు చెప్పి హెలెనాని తన దగ్గరికి రమ్మనమని చెప్పింది. ఇప్పుడు హెలెనా గురించి తాను విన్న పలుకులు రాణికి తన యవ్వనంలో తాను ఉన్న స్థితిని గుర్తుకు తెచ్చింది. బాటం తండ్రితో తాను ప్రేమలో పడిన తొలి రోజులని ఆమె తనలో తాను అనుకుంది. నేను కన్యగా ఉన్నప్పుడు నాకు అలాగే ఉండేది. యవ్వనం అనే గులాబీకి ప్రేమ ముళ్ళు లాంటిది. యవ్వన ఋతువులో మనం ప్రకృతి బిడ్డలమే అయితే ఈ పొరపాట్లు మనవి. కానీ మనం వాటిని పొరపాట్లు అనుకోలేము. రాణి ఇలా తనలో తాను తన యవ్వనపు రోజుల్లోని ప్రేమ పొరపాట్లను తలపోస్తుంటే హెలెనా వచ్చింది. రాణి అంది, హెలెనా, నీకు తెలుసు నేను నీకు తల్లిని. హెలెనా జవాబిచ్చింది. మీరు మా గౌరవనీయులైన యజమానురాలు. మళ్ళీ అంది రాణి, నువ్వు నా కూతురివి. నేను నీ తల్లినని చెబుతున్నాను. నా మాటలు విని అలా ఆశ్చర్యంగా పాలిపోయిన మొహంతో చూస్తున్నావెందుకు? భయంగా అయోమయంగా చూసింది హెలెనా. రాణికి తన ప్రేమ గురించి తెలిసిపోయిందేమోనని. అయినా హెలెనా అంది, నన్ను క్షమించండి. మీరు నా తల్లి కాదు. రెసిలాన్ ప్రభువు నాకు అన్న కాలేడు. నేను మీకు కూతుర్ని కాను. కానీ హెలెనా, నువ్వు నా కోడలివి అవ్వచ్చు. తల్లి కూతురు పదాలు అందుకేనా నిన్ను కలతపెడుతున్నాయి? హెలెనా, నువ్వు నా కొడుకుని ప్రేమిస్తున్నావా? అడిగింది రాణి. దయగల రాణి, నన్ను క్షమించండి అంది భయంతో వణికిపోతూ హెలెనా. రాణి తన ప్రశ్నని మళ్ళీ వేసింది. నువ్వు నా కొడుకుని ప్రేమిస్తున్నావా? మీరు ప్రేమించటం లేదా? రాణి బదులు చెప్పింది. తప్పించుకోవాలని చూడకు హెలెనా. రా, నీ మనసులో మాట చెప్పు. ఎందుకంటే నీ ప్రేమ పూర్తిగా తెలిసిపోయింది. హెలెనా ఇప్పుడు మోకాళ్ళ మీద వంగి సిగ్గుతో భయంతో ఉన్నతమైన తన యజమానురాలికి క్షమాభిక్ష వేడుకుంది. వాళ్ళ మధ్య ఉన్న అంతస్తుల భేదం గురించి తనకు తెలుసునని చెప్పింది. బాటంకి తాను ప్రేమిస్తున్నట్టు తెలియదంది. తనని తాను సూర్యుడిని ఆరాధించే భారతీయుడితో పోల్చుకుంది. సూర్యుడు తన భక్తుడి కేసి చూస్తాడు, కానీ అంతకన్నా అతని గురించేం తెలియదు. హెలెనాకి ప్యారిస్కి వెళ్ళే ఉద్దేశం ఉందా అని అడిగింది. లాప్యా రాజుగారి అనారోగ్యం గురించి చెప్పినప్పుడు తన మనసులో రూపుదిద్దుకున్న ఆలోచనని వెలిబుచ్చింది. అయితే ప్యారిస్కి వెళ్ళటానికి నీ ఉద్దేశం ఇదేనంటావా? అవునా, నిజం చెప్పు అంది రాణి. నా ప్రభువు మీ అబ్బాయి నన్నిలా ఆలోచించేలా చేశాడు. లేకపోతే ప్యారిస్, మందు, రాజు అప్పుడే నా ఆలోచనలోంచి తుడిచిపెట్టుకొని పోయుండేవి. రాణి ఈ సంభాషణనంతా ఆమెని మెచ్చుకోకుండా తిట్టకుండా మౌనంగా వింది. కానీ ఈ మందు రాజుకి ఎంతవరకు పనిచేస్తుందని మాత్రం గట్టిగా అడిగింది. నార్బన్ ఈ మందుని బాగా అపురూపంగా చూసుకునేవాడని, తన మరణశయ్య మీద అది కూతురికి అప్పజెప్పాడని తెలుసుకుంది. ఆ విచారకరమైన సమయంలో ఈ కన్నెపిల్ల గురించి తనకి తాను చేసిన ప్రతిజ్ఞ గుర్తుకు వచ్చింది ఆమెకి. ఆమె భవిష్యత్తు, రాజు ప్రాణాలు ఈ మందు ఇవ్వటం మీదే ఆధారపడి ఉందని గ్రహించిందామె. ఈ ఆలోచన ప్రేమలో పడ్డ యువతి గాఢమైన కోరిక నుంచి పుట్టినదే అయినా ఏమో దైవానుగ్రహం ఉంటే రాజు కోలుకుంటాడేమో, నార్బన్ కూతురికి ఉజ్వల భవిష్యత్తు కలుగుతుందేమోనన్న ఆశ ఆమెకు కలిగింది. అందుకే హెలెనా తన దారి వెతుక్కుంటూ స్వేచ్ఛగా వెళ్ళడానికి అనుమతినివ్వటమే కాక ఆమెకు ధారాళంగా కావలసిన సదుపాయాలు, అవసరమైన అనుచరులను కూడా ఇచ్చింది. ఆమె విజయం సాధించాలన్న రాణి దీవెనలతో, మంచి మాటలతో హెలెనా ప్యారిస్కి బయలుదేరింది. ప్యారిస్ చేరిన హెలెనా రాజోద్యోగి లాప్యా సాయంతో రాజు సమక్షంలోకి వెళ్ళింది. అక్కడితో ఆమె కష్టాలు తీరలేదు. ఈ అందమైన యువతి ఇచ్చే మందును వాడి చూడటానికి రాజు తేలిగ్గా లొంగలేదు. కానీ తాను నార్బన్ కూతురునని చెప్పిందామె. అతని పేరు ప్రఖ్యాతలను గురించి రాజు విని ఉన్నాడు.
ఈ విలువైన మందు తన తండ్రి తన సుదీర్ఘకాలపు అనుభవాన్ని, ప్రజ్ఞని నూరిపోసి ఆయనకి అపురూపమైన గనిగా ఉందని చెప్పింది. అంతేకాదు 2 రోజుల్లో రాజుకి సంపూర్ణ ఆరోగ్యం చేకూర్చలేకపోతే తాను ప్రాణత్యాగం చేస్తానని ధైర్యంగా చెప్పింది. చిట్ట చివరికి రాజు దాన్ని వాడటానికి ఒప్పుకున్నాడు. రాజు కోలుకోకపోతే 2 రోజుల్లో హెలెనా తన ప్రాణాన్ని పణంగా పెట్టాల్సి వస్తుంది. కానీ ఒకవేళ ఆమె గెలిస్తే ఫ్రాన్స్ మొత్తంలో ఆమె ఎవరిని ఎన్నుకుంటే అతనికిచ్చి పెళ్లి చేస్తానని మాట ఇచ్చాడు రాజు, రాజకుమారుడిని తప్ప. తాను రాజు జబ్బుని నయం చేస్తే దానికి ప్రతిఫలంగా తను కోరిన భర్తనివ్వమనటం ఆమెకి సమంజసంగా అనిపించింది. తన తండ్రి మందు పనిచేస్తుందని తాను ఆశపడటంలో తనని తాను మోసం చేసుకోలేదు. 2 రోజుల గడువు పూర్తి కాకుండానే రాజు సంపూర్ణ ఆరోగ్యవంతుడయ్యాడు. అతను తన కొలువులో ఉన్న అందమైన యువకులందరినీ అక్కడ సమావేశపరిచాడు. అందమైన వైద్యురాలికి భర్తను ఇస్తానని అతను చేసిన మాటను నిలబెట్టుకోవడానికి హెలెనా ఎన్నుకోవటానికి అట్టే సమయం తీసుకోలేదు. ఎందుకంటే ఈ యువకుల మధ్యలో రెసిలాన్ ప్రభువు ఉన్నాడు. బాటం వైపు తిరిగి అంది, ఇదిగో ఇతనే నా ప్రభువు. ఓ ప్రభు, నిన్ను స్వీకరిస్తానన్న మాట పలికే సాహసం చెయ్యను. నన్ను, నా సేవలని మీ మార్గదర్శకత్వంలో ఉన్నంతకాలం మీకు అంకితం చేస్తాను, రాజు అన్నాడు. అయితే సరే బాటం, అందుకు ఆమె చెయ్యి. ఆమె నీ భార్య. కానీ తనను తాను స్వయంగా అర్పించుకుంటున్న హెలెనాని కానుకగా ఇస్తానని రాజు అంటే బాటం ఆమె మీద తనకున్న అయిష్టాన్ని ప్రకటించడానికి ఆలోచించలేదు. హెలెనా ఒక బీద వైద్యుని కూతురు. తన తండ్రి మీద ఆధారపడి తిన్నది. ఇప్పుడు తన తల్లి ఆస్తి మీద ఆధారపడి తింటోంది. అతను అలా తనని తిరస్కరిస్తూ ద్వేషాన్ని చూపిస్తూ మాట్లాడిన మాటలు విని రాజుతో అంది, మీరు కోలుకున్నారు రాజా, నాకంతే చాలు. తక్కినవన్నీ మర్చిపోండి. కానీ తన రాజాజ్ఞని ధిక్కరించడమా? ఫ్రాన్స్ రాజుకి ఉన్న అనేక హక్కులలో ఒకటి తన కింది ఉద్యోగులకు పెళ్లి చేయటం కూడా. అందుకని అదే రోజు బాటం హెలెనాల పెళ్లి జరిగింది. అది బలవంతంగా ఇబ్బంది పెట్టి చేసిన పెళ్లి బాటంకి నిరాశాజనకం. హెలెనాకి తన ప్రాణాలనే పణంగా పెట్టి గెలుచుకున్న ఉన్నతమైన భర్త అభావంగా ఉన్నాడు. పాపం ఫ్రాన్స్ రాజుకి ఆమె భర్త ప్రేమని కానుకగా ఇచ్చే శక్తి లేదు. వాళ్ళ పెళ్ళి ఇలా అయ్యిందో లేదో అలా బాటం ఆమెని తనకి సెలవిప్పించమని రాజుని కోరుకున్నాడు. ఆమె అలాగే రాజు అంగీకారం తీసుకురాగానే ఆమెతో చెప్పాడిలా, తను ఈ హఠాత్ పెళ్లికి సిద్ధంగా లేనని, తను బాగా కలసి తిందాడని, తను ఎటు వెళ్తున్నాడో ఆలోచించవద్దని చెప్పాడు. ఆమె ఆలోచించకపోయినా తన భర్త ఉద్దేశం తనని వదిలి వెళ్ళిపోవటం అని తెలుసుకొని విలపించింది. వెనక్కి తన తల్లి దగ్గరికి వెళ్ళమని ఆమెని ఆజ్ఞాపించాడు. ఆమె అన్నది, ప్రభు, నేనేం చెప్పలేను, మీ పాదదాసినని చెప్పడం తప్ప. అదృష్టం కలిసొచ్చినా నా పరిస్థితి మారలేదు. కానీ అనుకువగా చెప్పిన హెలెనా మాటలు గర్వంతో మండిపడుతున్న బాటంని ఏమాత్రం కదిలించలేకపోయాయి. మర్యాద కోసం చెప్పే వీడ్కోలు కూడా చెప్పకుండా ఆమె నుంచి వెళ్ళిపోయాడు. హెలెనా వెనక్కి రాణి దగ్గరికి వెళ్ళింది. తను వెళ్ళిన పని జరిగింది. రాజు ప్రాణాలు నిలబెట్టింది. తను గాఢంగా ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. కానీ కలతపడ్డ మనసుతో అత్తగారి దగ్గరకు తిరిగి వచ్చింది. ఇంటికి చేరగానే బాటం నుంచి ఒక ఉత్తరం వచ్చింది. అది ఆమె హృదయాన్ని బద్దలు కొట్టింది. పాపం ఆ రాణి ఆమెని సాదరంగా ఆహ్వానించింది. తన కొడుకే ఆమెని కోరి పెళ్లి చేసుకున్నట్టుగా, ఆమె ఉన్నత వంశానికి చెందిందన్నట్టుగా. ఆమె పెళ్లి రోజున నిర్దాక్షిణ్యంగా బాటం ఆమెని ఒంటరిగా ఇంటికి పంపినందుకు ఆమెని ఓదార్చింది. కానీ ఆమె ప్రేమపూరిత మాటలేవి హెలెనా దుఃఖాన్ని మరిపించలేకపోయాయి. ఆమె అన్నది, అమ్మ, నా ప్రభువు వెళ్ళిపోయాడు, శాశ్వతంగా వెళ్ళిపోయాడు. తర్వాత బాటం ఉత్తరంలోంచి ఈ మాటలు చదివింది. నువ్వు నా వేలి నుంచి ఉంగరాన్ని పొందగలిగినప్పుడు అది ఎన్నటికీ జరగని పని. నన్ను భర్తగా విలువు. ఎంత దారుణమైన వాక్యం, అంది హెలెనా. రాణి ఆమెను ఓపిక పట్టమని బతిమాలింది. బాటం వెళ్ళిపోయాడు కాబట్టి ఆమెని తన కూతురుగా ఉండమంది. బాటం లాంటి అమర్యాదస్తులు 20 మంది సేవలు పొందే ప్రభువు ఆమెకి తగ్గవాడని, ఆ 20 మంది ఆమెను గంట గంటకి యజమానురాలిగా పిలవమని అంది. అంత మంచి తల్లి ఎంత మర్యాదగా దిగివచ్చి మాట్లాడినా ఆమెను మెచ్చుకున్న ఆమె కోడలి మనస్తాపాన్ని కొంచెం కూడా తొలగించలేకపోయాయి. హెలెనా ఇంకా ఆ ఉత్తరం కేసి తేరీపారా చూస్తూ విచారంగా అరిచింది. నాకు భార్య లేనంత వరకు నాకు ఫ్రాన్స్లో ఏమీ లేదు. ఈ మాటలు ఉత్తరంలో ఉన్నాయా అని అడిగింది రాణి. అవునమ్మా అని తప్ప ఏమీ చెప్పలేకపోయింది. మర్నాడు పొద్దున్నే హెలెనా కనబడలేదు.
తాను వెళ్ళాక రాణికి ఇవ్వమని ఒక ఉత్తరం ఇచ్చి వెళ్ళింది. తను ఎందుకంత హఠాత్తుగా వెళ్ళిందో రాసింది. బార్టమ్ని తన స్వంత ఊరి నుంచి, స్వంత ఇంటి నుంచి దూరం చేసినందుకు పాప పరిహారంగా సెయింట్ జాల్క్లీ గ్రాండ్ ఆలయానికి వెళ్ళి వస్తానని. అతనంతగా ద్వేషించిన అతని భార్య ఇంటిని శాశ్వతంగా వదిలిపోయిందని తన కొడుక్కి కబురు పంపమని రాసింది రాణికి. బార్టమ్ ప్యారిస్ నుంచి ఫ్లోరెన్స్కి వెళ్ళి అక్కడ ఫ్లారెన్స్ డ్యూక్ సైన్యంలో చేరాడు. అక్కడ విజయవంతంగా ముగిసిన యుద్ధంలో అతని యుద్ధ నైపుణ్యం చూపించాడు. అప్పుడు అతని తల్లి నుంచి ఉత్తరం వచ్చింది. హెలెనా ఇంకా అతన్ని ఇబ్బంది పెట్టదన్న శుభవార్తని మోసుకొని అతని ఇంటికి తిరిగి వెళ్ళటానికి ఏర్పాట్లు చేసుకుంటుంటే హెలెనానే స్వయంగా యాత్రికుల దుస్తుల్లో ఫ్లారెన్స్ నగరంలో అడుగుపెట్టింది. సెయింట్ జాక్లీ గ్రాండ్కి వెళ్ళాలంటే యాత్రికులు ఫ్లారెన్స్ మీదుగానే వెళ్ళాలి. ఆమె ఊరిలో అడుగుపెట్టగానే అక్కడ ఒక విధవరాలు ఉందని, ఆమె ఆ గుడికి వెళ్ళే స్త్రీ యాత్రికులకి సాదరంగా ఆహ్వానించి వాళ్ళకి విందు వినోదాలు ఏర్పాటు చేస్తుందని విన్నది. అందుకే హెలెనా ఆమె దగ్గరికి వెళ్ళింది. ఆ విధవరాలు ఆమెని మర్యాదపూర్వకంగా ఆహ్వానించి ఊళ్ళో ఉన్న విశేషాలను చూపిస్తానంది. ఆమెకి రాజు సైన్యాన్ని చూడాలని కోరికగా ఉంటే తీసుకెళ్ళి చూపిస్తానంది. అందులో నీ ఊరి వ్యక్తి ఒకడున్నాడు. అతను రేసిలాన్ ప్రభువు. అతను డ్యూక్ చేసిన యుద్ధాల్లో అద్భుత ప్రజ్ఞా పాఠవాలు చూపాడు. రెండోసారి చెప్పుకోవాల్సిన అవసరం లేకపోయింది హెలెనాకి. తన ప్రభువు అందులో ఒకడని విన్నాక ఆమెకి ఆతిథ్యం ఇచ్చిన ఆమెతో వెళ్ళింది. మళ్ళీ ఒకసారి తన ప్రియతమ భర్త మొహం చూస్తుంటే విచారంతో కలిగిన ఆనందం కలిగింది. అందంగా లేడు అంది విధవరాలు. నాకు చాలా నచ్చాడు అంది హెలెనా నిజం పలుకుతూ. వాళ్ళ దోవ పొడుగుతూ వచబిట్ట అయిన యజమానురాలు బార్టమ్ గురించి మాట్లాడుతూనే ఉంది. అతని పెళ్లి గురించి చెప్పింది. అతను పాపం తన భార్యని ఎలా వదిలేశాడో, ఆమెతో కలిసి ఉండటం ఇష్టం లేక ఎలా డ్యూక్ సైన్యంలో చేరాడో చెప్పుకొచ్చింది. తన దురదృష్టం గురించి తనకే చెప్తుంటే ఓపిగ్గా విన్నది హెలెనా. కానీ ఆ కథ ముగిసినా బార్టమ్ జీవితగాథ ముగియలేదు. ఎందుకంటే ఆవిడ ఇంకో కథ మొదలుపెట్టింది. అందులోని ప్రతి మాట హెలెనా మనసులో లోతుగా దిగింది. ఎందుకంటే ఇప్పుడు ఆమె చెబుతున్న కథ తన కూతురి మీద బార్టమ్ ప్రేమగాథ. బార్టమ్ తన మీద బలవంతంగా రుద్దబడిన పెళ్ళి నచ్చనంత మాత్రాన అతనికి ప్రేమించే హృదయం లేదనటానికి వీలు లేదు. అతను డ్యూక్ సైన్యంలో చేరాక డయానాతో ప్రేమలో పడ్డాడు. ఆమె ఇదిగో హెలెనాకి ఆతిథ్యం ఇచ్చిన స్త్రీ కూతురు. ప్రతి రాత్రి అన్ని రకాల సంగీతంతో, డయానా అందాన్ని మెచ్చుకుంటూ రాసిన పాటలతో ఆమె కిటికీ కింద చేరి ఆమె ప్రేమని కోరుతుండేవాడు. అతని కోరిక ఏంటంటే ఆమె కుటుంబం అంతా నిద్రపోయాక తనని డయానా రహస్యంగా లోపలికి అనుమతించాలి. కానీ ఇలాంటి అసంబద్ధమైన కోరికకి లొంగటానికి డయానా ఎంతమాత్రమూ సిద్ధంగా లేదు. అతను పెళ్ళైన వాడని విన్నాక అతని ప్రేమకి ప్రోత్సాహం ఇవ్వలేదు. మిగతా స్టోరీని 2వ భాగంలో తెలుసుకుందాం.